మా నాయనమ్మదేమో ఈ ఊరు పోసాన్పల్లి, మా తాతదేమో ఇప్పుడు నా సిరిసిల్ల నియోజకవర్గం ఏదైతుందో సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ అని మండలం ఉంటుంది. ముస్తాబాద్ మండలంలో మోహినికుంట అనే ఊరు మా తాతది. అయితే నాయనమ్మ వాళ్ళకి మగపిల్లలు లేరు. మగపిల్లలు లేకపోతే పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం రమ్మని చెప్పి అడగడం వల్ల మా తాతగారు రాఘవరావు గారు అక్కడ మోహినికుంట నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ పోసాన్పల్లికి వచ్చి ఇదే ఊరిలో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇల్లు చూసినామో ఇప్పుడు గౌడ్ సాబ్ కొనుక్కున్న ఇల్లు, ఆ ఇల్లు అక్కడనే ఉండేది. అక్కడనే ఉండి వ్యవసాయం చేసి ఇక్కడనే మొత్తం ఊర్లే పెద్ద వ్యవసాయం ఉండేది. ఆ చెరువు ఇంకా అప్పటికి కట్టలేదు, పెద్ద చెరువు పెద్దగా చేయలేదు. ఏదైతే ఈ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అంటామో ఇప్పుడు ఇంకా అప్పటికి కాలేదు. సో 1930 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో ఉండి మా తాతగారు నాయనమ్మ గారు ఇక్కడనే ఉండేది. దాదాపు 45వ సంవత్సరం దాకా, అంటే అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడే ఒక 4-5 పిల్లల్ని కూడా ఇక్కడే కన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ చెరువు విస్తరించి కిందికి మానేరు వాగు మీద అప్పర్ మానేరు అనే డ్యామ్ కట్టాలనే నిర్ణయం అప్పటి నిజాం రాజు తీసుకున్నాడో అందులో ఆ చెరువు విస్తరణలో వీళ్ళ పొలాలన్నీ పోయినాయి, 100 ఎకరాలు పోయినాయి. పోయితే ఆనాడే అప్పుడే 1940వ దశకంలో, అంటే 42, 43గా అదే సంవత్సరం నాకు ఇప్పుడు తెలియదు, ఆ 40 ఆ ప్రాంతంలో స్వాతంత్రం రాకముందు అది మాత్రం మెరికే. అప్పుడు ఆనాటి రోజుల్లోనే 2.5 లక్షల రూపాయలు మరి భూమి కోల్పోయినందుకు అప్పటి ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఇచ్చింది. మరి అప్పటి 2.5 లక్షలు అంటే ఇప్పుడు ఎన్ని పైసలో మీకే దొరికాయి, నాకు తెలియదు. అది కోట్లలోనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. మరి ఆ రోజు 2.5 లక్షలు పోసాన్పల్లి నుంచి మా తాతకు నాయనమ్మకు వచ్చినాయి. మరి ఈరోజు 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడనే బడి మీ ఊర్లోనే మళ్ళీ మా నాయనమ్మ పేరు మీద నేను కట్టడానికి మీకోసం, ఈ ప్రాంత పిల్లల కోసం నేను వచ్చిన. ఎందుకంటే మా నాయనమ్మ ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతించాలని, తప్పకుండా ఈ ఊరికి కొంత సొంతంగా మేలు చేసిన వాళ్ళని కావాలని. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి బయలుదేరిపోతేనే తర్వాత ఇక్కడ వచ్చిన డబ్బులతోనే అక్కడికి పోయి సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామానికి పోయి అక్కడ భూములు కొనుక్కొని ఒక 500-600 ఎకరాలు అక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా స్థిరపడ్డారు. మా తాత నాయనమ్మ. కేసీఆర్ గారు పుట్టిందంటే మా తండ్రి గారు పుట్టింది అక్కడ, వీళ్ళు అక్కడికి పోయినాక పోసాన్పల్లి నుంచి చింతమడక పోయిన తర్వాత అక్కడ 1954లో కేసీఆర్ గారు అక్కడ పుట్టడం జరిగింది. ఇది కథ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ గారు పుట్టినాడే ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100 ఎకరాలు ఆ కుటుంబానికి ఉన్న కుటుంబంలో పుట్టిండు. ఆయన కొత్తగా ఆస్తులు, కొత్తగా ఒక ఆయన అంటాడు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటాడు. ఫామ్ హౌస్ ఎక్కడిది, మన ఎక్కడిది? ఆడ ఉన్నది పొలం. ఆ పొలంలో మధ్యలో ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఫామ్ హౌస్ అని పెట్టి దానికి ఇక లేనిపోని అడ్డగోలు ప్రచారాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.